బిర్లా స్వర్గం కేవ్స్ కర్నూలు నుంచి జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అట్లుంటది. కానీ వెళ్దామని ఎప్పుడు అనుకున్నా అన్నవాళ్ళు ఏం పెద్ద లేదు అని అనేవాళ్ళు, సో వెళ్ళలేదు. బేతం చెర్లకి ఒక అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళాము. అక్కడ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్సే కదా, మనం కూడా చూసి అదే చెప్దామని ఫిక్స్ అయి వెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ప్లేస్ అయినా మన తుత్తర పనులు మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాం. అక్కడ ఒక కొండ కనిపిస్తే దానిపైకి ఎక్కాం. ఈ కేవ్స్ హిస్టరీకి వచ్చేసరికి ఇందులో ఆది మానవుల గుర్తులున్నాయి అని అంటారు. కష్టపడి ఇంత పేకొక నిమిషం కోసమే ఇందులో పెద్ద జంతువులైన జింకలు, దుప్పలు, పులులు, ఖడ్గమృగాలు, పందులు, కుక్కలు, గాడిదలు, ముంగీసలు, ముళ్ళపంది, మరికొన్ని ఎలక జాతికి చెందిన జంతువులు, గబ్బిలాలు, మొసళ్ళు, బల్లులు, పాములు, కప్పలు, రకరకాల పక్షుల జంతువుల అవశేషాలతో పాటు ఆది మానవులు వాడిన రాతి పనిముట్లను కూడా కనుగొన్నారు. పాలియోలిథిక్ అండ్ నియోలిథిక్ టూల్స్, బోన్ ఆర్టిక్రాఫ్ట్స్ అండ్ పాటరీ ఫ్రాగ్మెంట్స్ కూడా దొరికాయంట. బిల్వ స్వర్గం కేవ్స్ ని అండ్ అప్పర్ పాలియోలిథిక్ కేవ్ సైట్ ఇన్ సౌత్ ఇండియా అని అంటారు. ఇక్కడ లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ ఎక్కువ. షేల్స్, స్లేట్స్, లైమ్ స్టోన్స్, శాండ్ స్టోన్స్, దాంతో పాటు క్వాడ్రిసైట్స్ కూడా ఉన్నాయి. ఈ కేవ్స్ లో చాలా స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయని అంటారు. కేవ్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5:30 PM వరకు మాత్రమే. సో తొందరగా వెళ్ళండి. అండ్ చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్, అడల్ట్స్కి అయితే 50 రూపీస్. ఎస్, ఇన్స్టాలో యూట్యూబ్లో చూపించినంత హైప్ అయితే అస్సలు లేదు. 50 రూపీస్ ఊరికే ఎక్కడో ఒక చోట పెట్టాం అని అనుకుంటేనే వెళ్ళండి.